బాలాపూర్ గణేశుడు అంటేనే లడ్డు వేలంపాటకి సంబంధించినటువంటి ఒక చరిత్ర ఉంది, హిస్టరీ. ఎందుకంటే మొదట 450 రూపాయల నుంచి ప్రారంభమైనటువంటి లడ్డు వేలంపాట మొన్న లాస్ట్ టైం 2024కు సంబంధించి సెప్టెంబర్లో 30,01,000 రూపాయలకు ఒక కొలను శంకరెడ్డి అనేటువంటి అతను దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఈ లడ్డూను దక్కించుకుంటే సౌభాగ్యం కలుగుతుంది అనేటువంటి ఒక సాంప్రదాయం కొనసాగుతుండడం ఇక్కడ లడ్డు వేలంపాట అనేటువంటిది దాంట్లో చాలామంది పాల్గొంటారు. రాను రాను ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాటలో యువకులు కొత్త వాళ్ళు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. గతంలో గ్రామం వారికే ఈ లడ్డు వేలంపాటను పరిమితం చేస్తారు, కానీ ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేస్తారు, అందరు ఎవరైనా కొనుక్కోవచ్చు లడ్డు వేలంపాట అనేటువంటిది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం బాలాపూర్ గణేష్ ప్రస్తుతం శోభయాత్ర గ్రామం అంతా తిరుగుతుంది. గ్రామంలో ప్రతి గల్లీ తిరిగి ఇంటింటికి వెళ్ళి పూజలు అందుకుంటారు. ఫస్ట్ బాలాపూర్లో, తర్వాత వేలంపాట చౌరస్తాకు వస్తారు. చౌరస్తాలో మనం చూస్తున్నటువంటి లడ్డు చేతిలో ఉన్నటువంటి ఆ లడ్డును దక్కించుకునేటువంటి వారు ఎవరు అనేటువంటి దానిపైన కూడా ఉత్కంఠ ఉంది. ఆ లడ్డు దక్కించుకుంటే అన్ని రకాలుగా రాజకీయ పరంగా, సౌభాగ్యపరంగా, వ్యవసాయ పరంగా, ఇంకా బిజినెస్ పరంగా, ఆరోగ్యపరంగా అంతా కూడా లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఒక సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. అసలు లడ్డు వేలంపాటకి సంబంధించినటువంటి విషయంలో చాలామంది ఔత్సాహికులు ఉన్నారు. 1980లో ప్రారంభమైంది ఈ లడ్డు వేలంపాట, బాలాపూర్కి సంబంధించినటువంటి లడ్డు వేలంపాట. అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతూ ఉంది. మధ్యలో రియల్ ఎస్టేటు, ఇంకా కొంతమంది బిజినెస్ వాళ్ళు వివిధ ప్రాంతాల్లో, హైదరాబాద్లో వేరే ప్రాంతాల్లో కాస్త లడ్డు వేలంపాటకి దక్కించుకున్న కొన్ని లక్షల్లో, కోట్ల రూపాయల్లో కూడా వేరే దగ్గర లడ్డు వేలంపాట జరిగినప్పటికీ కూడా బాలాపూర్ లడ్డువే వేలంపాటలో ఫేమస్. మనం చూస్తూ ఉన్నాం గ్రామంతో పాటు మిగతా ప్రాంతాల నుంచి, గ్రామ ప్రజలతో పాటు మిగతా ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈ బాలాపూర్ లడ్డు వేలంపాటలో చూడడానికి, బాలాపూర్ గణేషుని చూడడానికి, దర్శించుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తారు. చాలా ఫేమస్. మిగతా గణేషుల్లాగా పెద్దగా హంగామా ఉండదు, ఇదే సైజులో ఉంటుంది. ప్రతిసారి బాలాపూర్కి సంబంధించినటువంటి గణేశుడు తో పూజలు అందుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. రోజు దినదిన అభివృద్ధిగా చెందుతూ ఉంది ఈ గ్రామం కూడా. కేవలం ఈ గణేశుడి వల్లనే, బాలాపూర్ గణేశుడికి సంబంధించినటువంటి దాంతో ఫేమస్ కావడంతో గ్రామం కూడా డెవలప్ అవుతుంది. ఒకప్పుడు చిన్న ఇళ్లతో ఉన్నటువంటి ఈ గ్రామం ఈరోజు పెద్దగా కాలనీగా, పెద్ద నగరంగా మారుతున్నటువంటి పరిస్థితి బాలాపూర్. అంటే ఒకప్పుడు చివరిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం భారీ పోలీసు బందోబస్తు మధ్య, తర్వాత సెలబ్రిటీస్తో, తర్వాత పొలిటికల్ లీడర్స్తో, మంత్రులతో వివిధ ప్రాంతాల దగ్గరికి రీచ్ అవుతారు కొద్దిసేపట్లోనే వీళ్ళంతా కూడా. మొత్తం 1994లో 400 రూపాయలకు ఒక వ్యక్తి దక్కించుకుంటే ఆ రోజు నుంచి పెరుగుతూ పోతూ 30,01,000 రూపాయలకు దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొదట 1994లో కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు దక్కించుకుంటే 95లో మళ్ళీ ఆయనే దక్కించుకున్నారు కొలను మోహన్ రెడ్డి 4,500కు. 1996లో కొలను కృష్ణారెడ్డి 18,000కు దక్కించుకుంటే కొలను కృష్ణారెడ్డి 28,000కు దక్కించుకున్నారు 97లో. ఇలా కంటిన్యూ కొనసాగుతూ 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి, 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి ఇలా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చివరగా కొంచెం లాస్ట్ 2020 నుంచి చూస్తే కరోనా కారణంగా లడ్డు వేలంపాట దక్కించుకోలేదు. ఆ టైంలో లడ్డు వేలంపాట వేయలేకపోయారు. 21లో మరి శశాంక్ రెడ్డి, 22లో వంగేడి లక్ష్మారెడ్డి 24 లక్షలకు దక్కించుకున్నారు. దాసరి దయానంద రెడ్డి 2023లో 27 లక్షలకు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. 24లో కొలను శంకర్ రెడ్డి 30,1,000 రూపాయలకు దక్కించుకున్నారు. సో ఈసారి లడ్డు వేలంపాట ఎంత ఉంటుంది అనేటువంటిది కాస్త ఉత్కంఠ ఉంది. గతంలో లాగా ఎంత పెడితే అంత పెట్టి కొనడానికి చాలామంది ముందుకు వచ్చినా దీన్ని కాస్త కంట్రోల్లోనే ఉంచాలి. మరీ వేలంపాట డబ్బుల కోసమని ఎక్కువగా ఎవరు యాక్షన్ వేస్తే వాళ్ళకి అమ్మొద్దు అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా బాలాపూర్కు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరమ్మా? మీరు బాలాపూరా? బాలాపూరే. చెప్పండి బాలాపూర్ గణేష్ గురించి ఎన్ని సంవత్సరాలు? చాలా ఇయర్స్ నుంచి చేస్తారు, చాలా ఇయర్స్ నుంచి చేస్తారు. ఇది ఫేమస్. వినాయకుడు అన్న లడ్డు అన్న. మీరు ఇక్కడేనా? మాది ఇదే ఇల్లు, మా షాప్ బంద్ చేశారు కదా సార్ మాది. ఇలా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు? ఓ ఏందాక 40-50 ఏళ్ళు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది బాలాపూర్ గణేష్ అనగానే? మొత్తం అందరూ వస్తారు, అందరు చూస్తారు, మంచిగా సంతోషంగా పోతారు. నిమ్మడం
వెళ్తుండు కదా ఈ రోజు నిన్న మొన్నటి దాకా పూజలు అందుకుండు హుసేన్ సాగర్కి వెళ్తా ఉన్నాడు. వెళ్తుండు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మాకు సంతోషం అనిపిస్తుంది. సో, గ్రామస్తులు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం కొద్దిమందితో. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేటువంటిది. మీ పేరే? నా పేరు వైష్ణవి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బాలాపూరే మాది. ఏం చెప్తారు బాలాపూర్ గణేష్ గురించి? 3 years నుండి ఉంటున్నామండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సెట్ పెడుతూనే ఉంటారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లడ్డు వేలం పాట అన్నది ఇంకా ఇంట్రెస్టింగ్ది. సో చాలా మహిమ గల వినాయకుడు. ఇంకా మనం ఏది కోరుకున్నా జరుగుతుంది. చాలా స్టోరీస్ విన్నాం యాక్చువల్గా. అంటే వస్తున్న వాళ్ళు వాళ్ళ స్టోరీస్ ఎందుకు వస్తున్నారని అడిగితే మాకు కోరుకున్నదల్లా జరుగుతుంది అని చెప్పి మేము కూడా ఎవ్రీ ఇయర్ రోజు దర్శనం చేసుకుంటాం కాబట్టి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఏమైనా కోరుకునే అట్లయినా? అయినాయండి యాక్చువల్గా. అంటే జాబ్ పరంగా అయినా కూడా దేంట్లో అయినా కూడా మంచిగా జరుగుతుంది. వేరే వాళ్ళ గురించి కనుక్కుంది ఏంటంటే, అంటే నార్మల్గా వాళ్ళకి పిల్లలు అవ్వలేరంట. సో ఎన్ని సంవత్సరాల నుండి తిరిగినా ఎక్కడ అవ్వలేదంట. సో లాస్ట్ ఇయర్ వచ్చారంట, వాళ్ళకి కూతురు పుట్టింది అని విన్నాము. చాలా సంతోషంగా. మీకు అట్లా ఏమనగా 3 years నుండి ఉంటున్నాం కదా, నార్మల్గా కోరుకుంటే జరిగినాయి. అంటే జాబ్ ప్రమోషన్ అలా జరిగిందండి, అంతే. మీ పేరేం పేరు? మీ ఎవరు? బాబా? బాబండి. అల్మాస్ గుడి నుంచి వచ్చానండి నేను. అల్మాస్ కూడా ఓకే, పక్కనే. ఎట్లా అనిపిస్తుంది బాలాపూర్ దగ్గరికి వచ్చిన తర్వాత? ఏమైనా కోరికలు ఉన్నాయా? మీరు కూడా అందుకే వచ్చారా, చూద్దామని వచ్చారా? ప్రతిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా జరుగుతుంది, అందువల్ల మంచిగా ఉందని ఉదయాన్నే 5:30 నుంచి స్నానం చేసి వచ్చేసి ఎవ్రీ ఇయర్ 2 years నుంచి వస్తున్నాం. అంతా మంచిగానే ఉంది, బాగానే మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నాను, హ్యాపీగా ఉంది. ఇది పరిస్థితి. అంటే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా భక్తులు ఏదో రకంగా గణేశుని నమ్ముకొని మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో యాక్చువల్గా కొంతమంది లడ్డు వేలం పాటకి సంబంధించినటువంటి వేలం పాటలో పాల్గొంటున్నారు. చాలామంది ఔత్సాహికులు ఉన్నారు. ఈసారి కొత్త వాళ్ళు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. లాస్ట్ టైం 30,01,000 రూపాయలకు పోయింది కాబట్టి కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గతంలో కంటే ఈసారి కాస్త డిఫరెంట్ సెటప్ చేశారు. సాధారణంగా అయితే ఓపెన్గానే గతంలో ఉంచేవాళ్ళు, కాస్త కొంత గణేశుని వరకు మాత్రమే మండపం ఏర్పాటు చేసేవారు. ఈసారి పూర్తి స్థాయిలో మండపం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోకి కొద్దిసేపట్లో మళ్ళీ గణేశుడు ఊరంతా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఈసారి లడ్డు వేలం పాటలో కంచర్ల శివారెడ్డి పాల్గొంటున్నారు. జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ఒక స్టేట్మెంట్ చేశారు. ఈ లడ్డు వేలం పాటలో పాల్గొంటున్నారా? అవునండి, లడ్డు వేలం పాటలో పాల్గొంటున్నాము. మరి దేశ చరిత్రలో మరి వినాయకుడు అంటేనే ప్రత్యేకంగా గుర్తొచ్చేది బాలాపూరు మరియు ఖైరతాబాద్ వినాయకుడు. మరి అందులో వినాయకుని లడ్డు అంటే గుర్తొచ్చేది ఈ బాలాపూర్ లడ్డు. కాబట్టి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ యొక్క లడ్డూని ఎట్లాగైనా కైవసం చేసుకోవాలని చెప్పి కైవసం చేసుకొని మరి మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి బహుమతిగా ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతోని ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా ఈ యొక్క కమిటీ సభ్యులు, ఈ ప్రాంత విలేజ్ సభ్యులు అందరూ కలిసి ఈ బ్రహ్మాండంగా దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఇంత గొప్పగా పెట్టినటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులు, బాలాపూర్ విలేజ్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదేమైనప్పటికీ ఈ లడ్డూని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకొని పోవాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఆ దేవుని ఆశీర్వాదం ఉంటే తీసుకొని వెళ్తాను అనుకుంటున్నాను. సాధారణంగా లడ్డు వేలం పాట అనగానే చాలామంది పాల్గొంటారు. ఈసారి మీకు ఎందుకు అనిపించింది ఫస్ట్ టైం బాలాపూర్లో యాక్షన్లో పాల్గొనాలి? అంటే మనం చూస్తున్నాంగా బాలాపూర్ లడ్డూని కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు శ్రీమంతులు, రాజకీయంగా ఉన్నత పదవులు తీసుకుంటారు, మరి అదేవిధంగా ఉన్నత స్థాయికి చెందుతుంది. కాబట్టి నేను కూడా
ఈ యొక్క లడ్డూని కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మరి ఆనందంగా ఉండాలి. నాతో పాటు మరి మా జాగృతి సంస్థ అందరూ కలిసి బ్రహ్మాండంగా ముందుకు పోయి తెలంగాణ ప్రజలందరూ సేవ చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోని ఈ యొక్క లడ్డూని తీసుకోవడానికి రావడం జరిగింది. మీ పొలిటికల్ డిజైర్ ఏంటి? ఆల్రెడీ జాగృతిలో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. మీ పొలిటికల్ డిజైర్ ఏంటి? అంటే ఏంది, ఎమ్మెల్యే కావాలని ఉందా? ఇంకా మేము ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలన్న ఆలోచన ఏం లేదండి. మేము పని చేసుకుంటూ పోతాము. పని చేసుకుంటూ ప్రజలు ఆశీర్వదించి, మా కల్వకుంట్ల కవిత గారు ఆశీర్వదించి మమ్మల్ని ఎక్కడ పంపిస్తే అక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ముందుగా అయితే పని చేయాలనే ఆలోచనతో వచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు అన్యాయం జరిగినా కానీ తెలంగాణ జాగృతి అనేది ముందు నిలబడతాం, మేము ముందుకు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. లాస్ట్ 30,01,000 రూపాయలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్. ఈసారి ఎంతకు పోయే అవకాశం ఉంది? మీరు ఎంతకు ఉన్నారు? ఎంతకు ఉంటారు? నేను లాస్ట్ టైం 30,01,000 అన్నారు కాబట్టి నేను 50,00,000 రూపాయలైనా సరే తగ్గకుండా ఈ లడ్డుని కైవసం చేసుకోవాలని వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అంటే వీళ్ళ టర్మ్స్ కండిషన్స్ ఏదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 50,00,000 రూపాయలైనా కానీ ఈ లడ్డుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలని వచ్చినాను. రైట్. ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో జాగృతి ప్రెసిడెంట్, ఆమె గిఫ్ట్గా ఇస్తానంటున్నారు. శివారెడ్డి జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ఇంకా కొద్దిమంది ఉన్నారు, మాట్లాడదాం. మీరు లడ్డు వేలంపాట కోసం వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరు? సారీ, కొద్దిమందితో మాట్లాడదాం, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అన్న మీ పేరేం పేరు? గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఏం చెప్తారు గణేష్ గురించి? బాలాపూర్ గణేష్. మా గణేశుడు అనేది పెద్ద ప్రఖ్యాతగాంచింది. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఉన్న భక్తులు వస్తారు. అండ్ మెయిన్గా మన దగ్గర స్పెషల్ ఈవెంట్ ఏంటంటే లడ్డు ఆక్షన్. ఆ లడ్డు ఆక్షన్లో లడ్డు దక్కించుకున్న వాళ్ళు ఎంతో ప్రఖ్యాతిగాంచి పేరు ప్రతిష్టలు వాళ్ళకు కలుగుతాయి. అండ్ ఇంకోటి వాళ్ళకు చాలా అదృష్టం కూడా కలుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంది? బాలాపూర్ గణేష్కి సంబంధించిన ప్రత్యేకత ఈసారి ఏంటంటే మన స్వర్ణగిరి దేవాలయము నమూనా చేయడం జరిగింది. దాంతో ఎవ్రీడే 1 lakh డివోటీస్ వచ్చారు. ఈసారి ఏమైనా చేయబోతున్నారు కార్యక్రమం? అంటే ఎవ్రీ ఇయర్ వచ్చినటువంటి డబ్బుతో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, బాలాపూర్కి సంబంధించినటువంటి యాక్షన్లో వచ్చినటువంటి డబ్బులతో అంటారు. ఈసారి ఏం చేయబోతున్నారు? లాస్ట్ టైం ఈసారి ఏం చేయబోతున్నారంటే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఫస్ట్ ఊర్లో కనుక్కొని దేవాలయం డెవలప్మెంటే కానీ ఏదో కొత్త దేవాలయం పునరుద్ధరణ కానీ ఏమైనా ఉంటే అవి చేసి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని చేస్తాం. చూస్తూ ఉన్నాం అంటే బాలాపూర్కి సంబంధించినటువంటి స్వర్ణగిరి సెట్ వేశారు. ఈసారి గతంలో కంటే ప్రతి ఏదో ఒక సందర్భంలో ఒక సెట్ వేస్తూ ఉంటారు. స్వర్ణగిరి సెట్ వేసినటువంటి సిచ్యువేషన్. ఈసారి యాక్షన్లో చాలామంది పాల్గొంటారు. కొద్దిసేపట్లోనే బాలాపూర్ సంబంధించినటువంటి లడ్డు ఆక్షన్ స్టార్ట్ కానుంది. ఇదే ప్రాంతంలో, మనం ఉన్నట్టు ప్రాంతంలో చూస్తూ ఉన్నాము ఏర్పాట్లు జరుగుతున్నటువంటి వీడియోస్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ బాలాపూర్ గణేశుడు తిరిగి గ్రామం అంతా తిరిగి ఇక్కడికి వస్తారు. ఇక్కడ రాగానే వేలంపాట ప్రారంభమవుతుంది. వేలంపాటకి సంబంధించినటువంటి దాంట్లో చాలామంది ఈ వాహనంలోనే ఇక్కడ నుంచి పాల్గొంటారు. వాళ్ళంతా కూడా యాక్షన్లో వాళ్ళ పేర్లు చెప్పాల్సి ఉంటుంది. మొదటగా వాళ్ళకి సంబంధించి లడ్డు తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. ప్రతిసారి లడ్డు సమర్పించేటువంటి వ్యక్తి. అన్న నమస్తే, ఈసారి కూడా లడ్డు మీరే సమర్పించారా? ఏం చెప్తారు చివరికి? ఆ లడ్డు చేసే అవకాశం దక్కడం అదృష్టం అండి, మాటలో చెప్పలేం. ఈ రోజు కూడా బాధగా ఉంది, ఎందుకంటే 11 రోజులు దేవుడి ముందు కూర్చుని పూజలు చేసి వీళ్ళందరూ మిస్ అవుతున్నాం. ఆ భగవంతుని కోరుకునేది ఏంటంటే యుద్ధాలు రాకూడదు, కరోనా లాంటి వ్యాధులు రాకూడదు, అందరూ సుభిక్షంగా ఉండాలి. బాలాపూర్ అనగానే ఖాళీ గణేష్ కంటే లడ్డు వేలంపాటని అత్యంత ఇంట్రెస్ట్ జనాలంతా, రాష్ట్ర ప్రజలంతా కూడా. మిగతా ప్రాంతాల్లో కొన్ని లక్షల్లో వెళ్తుంది, కొంతమంది కోట్లలో కొనుగోలు చేస్తారు. అది ఒక్కసారి వరకే. కానీ ఇదే గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతూ లడ్డు వేలంపాటలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో బాలాపూర్ లడ్డు అంటేనే ఫేమస్. ఆ లడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు మీరు? ఇంకా ఎంతవరకు చేయాలనుకుంటున్నారు? గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. చేయటం ఏంటంటే మీరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే అవకాశం రావడం అన్నది నా పూర్వజన్మ సుకృతం. నా దగ్గర చేసినంత వరకే అది ఫుడ్ ఐటమ్. ఆ భగవంతుడి చేతిలోకి వెళ్తే దానికి ఒక శక్తి మహాత్యం వస్తుంది. మా దగ్గర ఉన్నని చెప్పి మా పిల్లలు కూడా దాన్ని ముట్టుకోరు. వీళ్ళు ఎవరు, మా కుర్రోళ్ళు ఎవరు ఫోటోలు తీయించుకోరు. ఇక్కడికి వచ్చేటికి అందరూ మీద పడుతూ ఉంటారు. అంటే దానికి ఒక ఆకర్షణ, ఈ స్థల ప్రభావం అండి. అది మనం చేసినందువల్ల కాదు. ఇదేంటంటే ఈ బాలాపూర్ వాళ్ళు చేసుకున్న పుణ్యం. దీనికి ఒక ఏమైనా నిష్టతో చేస్తారా లడ్డు? ఎంత టైం పడుతుంది? దాంట్లో స్పెషల్ ఏంది? లడ్డు స్పెషల్ ఒక రోజు ముందు చేస్తామండి, 1 గంటలో చేసేయచ్చు అది. కాకపోతే ఏంటంటే మన కారులో తెచ్చేటప్పుడు ఊరేగింపుగా తెస్తాం, అదేమన్నా మెల్ట్ అవుతుంది అనమాట. అందుకని ఓ రోజు ముందర చేస్తే డ్రై అవుతుంది. సో మన కమిటీ వారు చెప్పిన వెంటనే 1 గంటలో తెచ్చేస్తాం. తయారీ ఎట్లా? తయారీకి సంబంధించినటువంటి విషయం
శనగపప్పు ఎండబెడతాం. అంటే మామూలుగా అయితే మనం మిల్లులో ఆడిస్తాం, అలా కాకుండా మేమే దంచుకుంటాం. దంచుకుని మామూలుగా అయితే నీళ్ళు కలుపుతారు, ఇందులో పాలు కలుపుతాం. పాలు కలిపి సుగంధద్రవ్యాలన్నీ కలిపి నిష్టగా మేము కూడా మండపం వేసి ఒక అయ్యగారిని పెట్టి అక్కడ భజనలు చేస్తా తయారు చేసి తెచ్చి స్వామివారి చేతిలో పెడతాం. రైట్. ప్రతిసారి చేస్తాం, అందరు లడ్డు చేసినట్టు చేస్తాం, కానీ కాకపోతే అంత ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఒక శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు భగవంతుని స్వరూపంగా భావిస్తారు ఆ లడ్డుకు సంబంధించి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. 15 సంవత్సరాల నుంచి లడ్డు తయారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు నెక్స్ట్ వచ్చే సంవత్సరాల్లో కూడా ఆయన కృప ఉంటే మేమే చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. కేవలం ఒక్కరోజు ముందు తయారు చేస్తారు, గణేశుడికి ప్రసాదంగా సమర్పించేటువంటి సమయంలో అని చెప్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం లడ్డు యాక్షన్కి ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి. బాలాపూర్కి సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ సమితి సభ్యులంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు. లడ్డు వేలంపాటకు సంబంధించి 1వసారి, 2వసారి, 3వసారి అంటూ యాక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎవరు ఔత్సాహికులు ఉన్నారో, ఎవరు పాల్గొనాలనుకుంటారో వాళ్ళ పేర్లు ముందే ఇవ్వాల్సి ఉంటుంది వారికి సంబంధించినటువంటి వాళ్ళు. సో లడ్డు ఎవరికి దక్కుతుంది అనేటువంటిది నిర్వాహకులు ఫైనల్గా డిసైడ్ చేసి చెప్తారు. ఇది బాలాపూర్ లడ్డు పరిస్థితి. ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది, ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు మాట్లాడారు అక్కడ కొంతమందితో, గతంలో 30 లక్షలు పలికింది, ఇప్పుడు 50 లక్షలకైనా సిద్ధం అంటున్నారు. ఇక అంతకంటే పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా, ఎప్పటిలోపు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ అన్న, ఎంతసేపట్లో లడ్డు వేలంపాట ప్రారంభం అవుతుంది, సంబంధించిన ఏర్పాటు? ఇంకో 1.5 అవర్ పడుతుందండి. ఇది ఏంటంటే ఊరు చుట్టూ తిరిగి బొడ్రాయి వరకు రావడానికి అట్లీస్ట్ 9:30 to 10 మధ్యన ఈ లడ్డు వేలంపాట మొదలవుతుంది. ఇది ముగించేసరికి ఒక 10:30 వరకు జరుగుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ టైం 30 లక్షల 1000, ఈసారి ఎంత పోతుంది అనుకుంటున్నాను? ఇది ఖచ్చితంగా అండి 1994 మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇది తగిన దాఖలాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది పెరుగుతుందని అనుకుంటాను. ఆల్రెడీ 7 మంది ఈ లడ్డు వేలంపాటలో పాల్గొనడానికి 30 లక్షల రూపాయల డిపాజిట్ చెల్లించారు కాబట్టి ఇది ఖచ్చితంగా 30 పైనే, కానీ 30కి తగ్గింది మాత్రం లేదు కాబట్టి ఎలాగూ డబ్బులు ఇచ్చారు కాబట్టి పైనే పోతుంది అనుకుంటున్నామండి. ఆల్రెడీ 30 లక్షలు డిపాజిట్ చేశారు ఏడుగురు మెంబర్లు. ఈ ప్రతి ఒక్కరు, ఈవెన్ గ్రామస్తులు కూడా, ఇంతకుముందు గ్రామస్తులకు వెసులుబాటు ఉండేది మళ్ళీ సంవత్సరం ఇవ్వడానికి, కానీ మేము క్రితం సంవత్సరం నుంచి గ్రామస్తులు కూడా అదే విధంగా అందరికీ ఒకే విధంగా డబ్బులు చెల్లించిన తర్వాత డిపాజిట్ 7 గంటల లోపల, నిన్న సాయంత్రం 7 గంటల లోపల చెల్లించిన వారికి ఈ వేలంపాటలో పాల్గొనడానికి అర్హత కలిగి ఉంటారు. ఎవరెవరు ఈసారి పాల్గొంటున్నారు? మీ పేరు? రవికిరణ్ రెడ్డి నా పేరు. చెప్పండి, మీకు ఎందుకు ఈసారి ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే వినాయకుని ఈ లడ్డుని కొంత ఒక సెంటిమెంట్ అండి. ఇంతవరకు కొన్న వాళ్ళందరూ ఏదైనా ఆరోగ్యం అనుకోండి, ఐశ్వర్యం అనుకోండి, ఏ విధంగా రాజకీయం అనుకోండి, ఏదైనా అన్ని కలిసి వచ్చాయి. దాని గురించి అనే వస్తుంది. మీరు కూడా డిపాజిట్ చేశారు? చేశామండి. ఎందుకోసం దక్కించుకోవాలనుకుంటారు? ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? స్పెసిఫిక్గా దేవుని దయతో ఆరోగ్యం నలుగురికి వెళ్ళి నీకు యూజ్ అవుతుంది. ఏదైనా సరే ఇది కొంటే ఒక సెంటిమెంట్, ఆరోగ్యం. కానీ ఇంట్లో వాళ్ళ ఇంట్రెస్టా మీరేనా? లేదు, నా ఇంట్రెస్ట్, ఇంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా. వచ్చారా మీ కుటుంబ సభ్యులు? వచ్చారు. ఏంటి వాళ్ళు ఏం చెప్పారు? ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలి, ఎంతవరకు వెళ్ళగలుగుతారు? చూద్దాం, దేవుని దయ, వెళ్తాం. మాక్సిమం ఫిగర్ ట్రై చేస్తాను. మీ పేరే? నా పేరు రవికిరణ్ రెడ్డి. ఏం చేస్తారు? బిజినెస్ అండి నాది. మినరల్స్, మైనింగ్ సంబంధించిన మినరల్ బిజినెస్. మీ పేరేం పేరు? నా పేరు ఉదయరెడ్డి అండి. మీరు కూడా కొనడానికి వచ్చి? కాదండి. ఎవరు కొనడానికి వచ్చారు? రైట్ మధు, మీరు మాట్లాడుతూ ఉండండి, మరి కొంతమందితో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి.